ప్రసంగి 3వ అధ్యాయంలో ఏమంటాడంటే ప్రతి దానికి సమయము కలదు. దేనికి సమయం కలదు? దేనికి సమయం కలదు? ఒకసారి చదువుదాం. ప్రసంగి 3వ అధ్యాయము. ప్రతి దానికి సూర్యుడి కింద, ప్రతి దానికి అంటే సూర్యుడి పైన దేనికి టైం లేదనమాట. సూర్యుడి కింద ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఇక్కడ సూర్యుడు కింద, మరి సూర్యుడు పైన అక్కడ టైమే లేదు. అర్థమైందా? సూర్యుని కింద మట్టుకు టైం ఉంది ప్రతిదానికి, సూర్యుని పైన మట్టుకు అసలు టైమే లేదు. అక్కడ టైమే లేదు. హల్లెలూయా. అయితే ఈ సూర్యుని కింద ప్రతి దానికి సమయం కలదు కదా. అయితే ఈ సమయం ఏంటంటే ఏంటిది? దేవుణ్ణి కృతజ్ఞత చెల్లించాల్సిన సమయం. అయితే కొన్నిసార్లు దేవుడు మనకు ఎక్కడికి వెళ్ళదు గమ్మున కూర్చో, ఎక్కడికి వెళ్ళదు గమ్మున కూర్చో అంటారు. మనకేమో అది పెద్ద సమస్య, అది పెద్ద సమస్య. నా లైఫ్లో కూడా ఈ కొన్ని రోజుల నుండి అక్కడ ప్రేయర్ మీటింగ్ ఉంది, ఇక్కడ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలంటే దేవుడు గమ్మున కూర్చో అంటారు. ప్రభా మరి మీటింగ్ వెళ్ళాలి, వాళ్ళు రమ్మంటారంటే వద్దు, గమ్మున కూర్చో. ఈ నెలలో ఒరిస్సా బార్డర్లో పవర్ మినిస్టర్ ఉంది, చివరి వీక్. అదేమైందంటే అనుకున్నాం, దానికి మొత్తం ప్లాన్ చేసినాము, దేవుడు వద్దు వెయిట్ చేయన్నాడు. సరే అని చెప్పి క్యాన్సిల్ చేసినాం. ఏంది ప్రతి మీటింగ్కి దేవుడు వద్దు క్యాన్సిల్ అంటాడు. వెయిట్ చేయి, ఏది అడిగినా గమ్మున కూర్చో అన్నాడు. ఎందుకు గమ్మున కూర్చో అనేది అర్థం కావట్లేదు. తర్వాత ఎప్పుడు ఊహించలేని ఇలా కూడా దేవుడు చేస్తాడా అనేది అర్థమై, ఏలియా జీవితంలో దేవుడు ఏమంటాడంటే ఏలియాకు ఆహాబు దగ్గర వెళ్ళి ప్రవచనం చేయమంటాడు. ఏమని? నేను చెప్పే వరకు వర్షం పడదు అని చెప్పేసినాక వెళ్ళి ఎక్కడ దాక్కోమంటాడు? కెరేబు వాగు దగ్గర దాక్కోమంటాడు. దీనిలో మనము కొంచెం 2 విషయాలు గమనించాలి. ఒకటి, ప్రవక్త దేవుని ఒక సేవకులు ఎక్కడ ఉండాలి? ప్రజల మధ్యలో ఉండాలి, వాళ్ళకు దేవుడిని చెప్పాలి, నడిపిస్తుండాలి కదా. ఇక్కడ ఏలియాకు అన్నీ దొరుకుతాయి, ఫుడ్, బెడ్, వాటర్ అన్నీ దొరుకుతాయి కదా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ కట్ చేసుకుని వెళ్ళి ఎక్కడ ఉండమన్నాడు? కెరేబు వాగ్ దగ్గర ఉండమన్నాడు కదా. కెరేబు వాగ్ దగ్గర ఆయన దొరికేటి 2 ఏంటిది? ఒకటేమో మాంసం ముక్కలు, రొట్టె, నీళ్ళు, అంతే. ఇప్పుడు ఏమైనారు? అందరూ కట్ అయిపోయినారు. ఈయన ఎవరు? ఏలియా జనాల నుండి, అందరి నుండి కట్ అయిపోయి కేవలం ఏమున్నారు? ఇప్పుడు ఒంటరి ఏకాకి అయినాడు. కాకులు వచ్చి ఆయనకి ఏమి ఇస్తున్నాయి? ఆహారం ఇస్తున్నాయి, అంతే. అవి నీళ్ళు తాగుతాం. ఒక్కసారి ఆలోచిద్దాం, నిజంగా మీ కాకి తీసుకొచ్చి ఇస్తే మీరు తింటారా? నిజంగా కాకి మాంసం తీసుకొచ్చి ఇస్తే మీరు తింటారా? రొట్టె కానీ మాంసం కానీ తీసుకొచ్చి ఆడ పెట్టి పోయింది అనుకో, తింటారా? దాన్ని కడిగి మళ్ళీ ఫ్రై చేసుకొని కదా. అయితే ఏలియా తిన్నాడు, ఓకే. దాని తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఏలియాకి ఏమైంది? మళ్ళీ దేవుడు ఏమన్నాడు? బాబు ఇక్కడ కూడా వద్దు, నువ్వు సారెఫాద్ దగ్గరే ఉన్నాడు. సరే అనేసి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ రాగానే మాంసం కట్ అయిపోయింది. ఏమవుతుంది? అక్కడ జనాలు కట్ అయిపోయినారు, ఇక్కడ రాగానే మాంసం కట్ అయిపోయింది, రొట్టె ఉంది, మట్టుకు ఉంది. ఫుడ్ ఏమవుతుంది? ప్రొవిజన్ అంతా పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ రొట్టెలు దొరుకుతున్నాయి. దాని తర్వాత ఈ దేవుడు ఏమన్నాడు? మళ్ళీ నాకు వెళ్ళి కార్మెల్ పర్వతం దగ్గరికి వెళ్ళి బాబు ఇలా చేయి అన్నప్పుడు సరే అని కార్మెల్ పర్వతం అన్నాడు. అక్కడైతే అది కూడా లేదు, ఇక రొట్టె లేదు, ఏమీ లేదు. మొత్తం కట్ చేసుకోవడం, మొత్తం ఏం లేకుండా పెట్టినాడు. ఈ స్టేజ్ సర్కిల్లో అయినా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎవరు? ఏలియా కదా. మనకేమైనా కట్ అయిందనుకో, అబ్బో ఎంత ఇదైపోతాం కదా మనం. సపోజ్ బాబు రేపు నువ్వు జాబ్లో రా అన్నాడు అనుకో, అయిపోయా. సపోజ్ అన్నాడు అనుకోండి, నువ్వు చేపట్టిన జాబ్కి రాకంటే అయిపోయాయి మన కింద పైన
నేనేం తప్పు చేసినా నాకు రికమెండేషన్ ఏమో నేను ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఇక్కడ కట్ అయిన కొలది ఈయనకి ఏం కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఎవరు? ఏలియా. జనాల నుండి కట్ అయిపోయినాడు, తిండి నుండి మాంసము మంచిగా మాంసం పోయింది, ఉట్టి రొట్టెలు పోయి అది కూడా పోయింది. అయినా దేవుణ్ణి నిజమైన దేవుడు యెహోవాయే అని ప్రూవ్ చేసినాడు కదా. మన లైఫ్లో కూడా కొన్నిసార్లు కట్ అవుతూ ఉంటుంది, మనమేమో కుంగిపోతూ ఉంటాం. కట్ అయిన కొలది కృంగిపోతూ ఉంటాం, కానీ ఏలియాలాగా మనం స్తుతించాం. అందుకే అంటాడు ఏలియా కూడా మనలాంటి స్వభావం గలవాడే. అంటే ఏలియాకు మనకు సేమ్ స్వభావం ఉంది, కానీ ఒక్కటి ఏంటంటే ఆయన అన్నిట్లో దేవుడు నమ్ముకుని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. మనం కట్ అయిన కొలది బాధపడతా ఉంటాం. ప్రతి స్టెప్లో ఏమవుతున్నాడు? కట్ 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 అవుతూ ఉన్నాడు. కానీ లాస్ట్ ఎంత కట్ అయినాడో అంత దేవుని మహిమపరిచాడు, రుజువుపరిచినాడు. నీ దేవుడా నా దేవుడా గ్రేట్ అని చెప్పి రుజువుపరిచి లైవ్ అనేగా ఏంటిది మిరాకిల్ చేస్తాడు. మన లైఫ్లో కూడా దేవుడు చూస్తుంటాడు. ఏంటిది? అన్నీ కట్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు జనాలు కట్ చేస్తాడు, మాంసం కట్ చేస్తాడు, దాని తర్వాత తిండే కట్ చేస్తాడు. ఏం చేస్తాడు? అందుకే అంటాడు పౌలుకి, నీ బలహీనదందు నా కృప నా శక్తి పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. నా కృప నీకు చాలంటాడు. హల్లెలూయా. సో మన లైఫ్లో కూడా దేవుడు కొన్నిసార్లు అన్నీ కట్ చేస్తున్నాడు. అంటే దానికి కారణం ఏంటిది? మనల్ని మన ద్వారా దేవుడి నామాన్ని ఘనపరచుకోవడం. నంబర్ 1 ఒక సైడ్, ఇది ఫిజికల్ సైడ్. ఇంకొక సైడ్ చూద్దాం మనం. ఇప్పుడు ఏలియా ఒకవేళ ఎక్కడ సమరయ పట్టణంలో ఉంటే ఏమయ్యేటోడు అంటే చంపబడేటోడు. ఎందుకంటే ఆహాబు వీళ్ళందరూ ఏలియా మీద ఎంత పీకల మీద కోపం ఉందంటే చెప్పడు. ఏలియా మీద పీకలంత ఎట్లా గొడవ పడాలి, వీడికి ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా గొడవ పడాలి, వీడికి ఎట్లా నాశనం చేయాలి. నాకు కూడా ఈ దేవా ఎక్కడికి వెళ్ళదు ఊగి కూర్చో అంటే అప్పుడు దేవుడు చూపిస్తుందంటే, ఇగో బాబు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళినావు అనుకో, ఇగో వీడు గొడవపడడానికి రెడీగా ఉన్నాడు, వీడు గొడవపడడానికి రెడీగా ఉన్నాడు, అని నేను మనకి ఏం చేయలే కదా అంటే, నువ్వు ఏం చేయలేదు కానీ వాడు నీతో గొడవ పడాలని చూస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయి, గమ్మున కూర్చో, నేను చెప్పేవాడు. కొన్నిసార్లు మన జీవితాలలో దేవుడు ఎక్కడ అనుమతించే కారణం ఏంటంటే, ఒకవేళ నువ్వు దేవుడి మాట దాటి వెళ్ళావు అనుకో, అనవసరంగా గొడవలు పాలై ఏమవుతావు, నాశనం తెచ్చుకుంటాం. జరగరాని పనులు జరిగిపోయి మళ్ళా దానికోసం బయటపడడానికి చాలా అవస్థలు పడవలసి వస్తుంది. అందుకే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, బాబు మౌనం కూర్చో, నేను అక్కడికి వెళ్ళి వద్దు, మౌనం కూర్చో, ప్రార్థన చెయ్యి, అంతే, ప్రార్థన చెయ్యి, ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఎందుకంటే ప్రభా మరి ఎట్లంటే, నేను నీ యజమానిని, నువ్వు నా దాసు, నేను చెప్పినట్టు విను, అంతే. అటు వెళ్తా ప్రభా వద్దు, ఇటు వెళ్తా వద్దు, గమన కూర్చో, నేను తీసుకెళ్తా కదా, తీసుకెళ్ళే టైంలో నేను తీసుకెళ్తా. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు కూర్చోవాలి. ఎందుకు? నువ్వు బయటికి వెళ్తే ఇంతమంది గొడవపడ, ఇప్పుడు ఏంటి ఏలియా ఏంటిది, బయటికి వెళ్ళాడు అనుకో, దేన్ని చూస్తున్నారు అందరూ? చంపడానికి, గొడవపడడానికి చూస్తున్నారు. అందుకోసమే మన లైఫ్లో కూడా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, గమ్మున కూర్చో అంటాడు. ఏంటి ప్రభా నా జీవితం ఏంటిది, అట్లా ఏంటిది, అరే గమ్మున కూర్చో కదా. మనం కూడా కొన్నిసార్లు అవి ఇవి చేద్దామంట, దేవుడు కూర్చో అంటాడు, మనం ఏం చేస్తాం? మనం కూడా అదంటే, ఏంది ప్రభా నా లైఫ్ ఏంది, ఇది అంటారు. అరే నీ లైఫ్ అంతా నాకు తెలుసురా, బాగానే ఉంది, డిజైన్ చేసినోడు నేను, నువ్వు ఎక్కడ ఏం చేయాలంతా డిజైన్ చేసినోని నేను, నువ్వు ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఏ పని చేయాలంతా నాకు తెలుసు, నువ్వు గమ్మున కూర్చో అంటాడు. కూర్చునే టైంలో కూర్చోవాలి, పరిగెత్తమనే టైంలో పరిగెత్తాలి. ఎందుకంటే ఇక్కడ ఏలియను కూర్చోబెట్టే టైంలో కూర్చోబెట్టినాడు, తర్వాత బయటికి రమ్మనే టైంలో ఉరికిపించినాడు. ఎంత ఉరికిపించినాడంటే చాలా ఫాస్ట్గా ఉరికిపించినాడు కదా. సో మన లైఫ్లో కూడా దేవుడు ప్రతిదానికి సమయం కలదు. ఎందుకు దేవుడు వెయిట్ అంటాడంటే, నీ శత్రువులందరికీ ఉన్న బలాన్ని తీసివేవాడు. ఆ టైంలో నువ్వు బయటికి వెళ్ళినావు అనుకో, ఏమవుతావు? ఓడిపోవచ్చు.
తప్పులు అడుగులే వేయచ్చు. ఇప్పుడు ఏలియా దేవుడు ఒక మాట వినకుండా బయటికి వచ్చినాక ఏమయ్యేటోడు? చంపబడేటోడు, లేకుంటే ఇంకా ఏదో జరిగేది. సో అందుకే దేవుడు వెయిట్ అన్నాడు. మన లైఫ్లో కూడా కొన్నిసార్లు దేవుడు శత్రువు ఎంత ఎగురుతుండే, ఎగరని బాబు నువ్వు గమ్మున కూర్చో అంటాడు. వాడు ఎంత ఎగురుతాడు, ఎగరని వందంతా పోయినాక నేను తీసుకెళ్తాను, నా టైంలో నీకు తీసుకెళ్ళి జయం ఇస్తాను అంటాడు. హల్లెలూయా. మనం చూసుకున్నాం గిద్యోని కూడా. చాలామంది సైనికులు ఉన్నారు. ఎందుకు? గిద్యోనికి చంపడానికి మింగి రెడీ ఉన్నాడు. దేవుడు వెయిట్ చేయి, నా టైం ప్రకారంగా నేను నా విధంగా నేను చేస్తాను, చేసి జయం ఇచ్చినాడు కదా, ఇచ్చినా లేదా? సో మన లైఫ్లో కూడా దేవుడు తొందరపడకు, కంగారు పడకు, ప్రశ్నలు వేయవు. ఏంటిది? తొందరపడదు, కంగారు పడదు, ప్రశ్నలు వేయదు. ఎందుకు? దేవుడు నీకు మేలే చేస్తున్నాడు. దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? మేలే చేస్తున్నాడు. కీడు మట్టుకు దేవుడు చేసే డిక్షనరీలోనే లేడు. కొన్నిసార్లు వెయిట్ చేయమన్నట్టు వెయిట్ చేయాలి. ఎందుకు? ఆడ యుద్ధము యెహోవాది. హల్లెలూయా. సో ఇప్పుడు కృతజ్ఞత మనకు వద్దాం. ఇలాంటి మన లైఫ్లో కూడా దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత. ఎందుకంటే వెయిట్ చేయమన్నందుకు దేవా నీకు వందనాలు. ఈ వెయిటింగ్ టైంలో దేవుడు మనకు ఓపిక అనేది నేర్పిస్తాడు. దేవుడి బిడ్డలంట ఓపికతో ఫలిస్తారు. కంగారు పడ్డామనుకోండి పని ఏమవుతుంది? ఒక మాట, ఒక వ్యక్తి కోపం వచ్చింది, ఫోన్ తీసుకున్నాడు, కింద పడేసినాడు. ఎంతసేపు కోపం ఉంది? మా అంటే ఒక్క నిమిషం కోపం ఉంది. ఫోన్ తీసి పడేసినాడు. తర్వాత కోపం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ 20,000 ఫోన్ తీసుకోవాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఇక ఒక్క నిమిషంలో మళ్ళీ ఫోన్ వచ్చేస్తుందా? రాదు కదా. దానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొనుక్కొని సంవత్సరానికి ఈఎంఐ మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. 1 minute కోపంకి 1 year పే చేయాల్సి వస్తుంది కదా. అందుకే దేవుడు ఏమంటాడంటే ఓపిక పట్టిన ఆయన ఏం చేయాలి? ఓపిక పట్టాలి. అందుకు కూడా మనం దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మనకు తెలియదు, మన బ్యాక్ ఏం జరుగుతుందో, సాతాను గాడు ఏం పన్నాగాలు వేస్తాడో మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఏది చెప్తే అది చేయడం చాలా ఉత్తమం. హల్లెలూయా. అయితే మనం బైబిల్లో కృతజ్ఞత బలి ఎలా చేస్తే ఏమవుతుంది అంటే ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనొచ్చు. అంటే కృతజ్ఞతకు ఉన్న శక్తి, కృతజ్ఞతకు ఉన్న బలం ఏందో మనం ఇప్పుడు చూడబోతున్నాం. మొట్టమొదటిసారిగా నోవా ఆదికాండం 8:20 ఓడ నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, దేవా నన్ను కాపాడినందుకు, నా కుటుంబాన్ని కాపాడినందుకు చాలామంది జలప్రలయంలో చనిపోయారు, కానీ నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు అని చెప్పేసి అక్కడ ఏం చేశాడు చూడండి. ఆదికాండం 8:20 ఇవన్నీ పెట్టి ఒక నిబంధన చేస్తాడు. ఏంటిది? మేఘధనస్సు పెడతాడు. మేఘంలో ఏం పెడతాడు? రెయిన్బో అని పెడతాడు కదా. ఇప్పుడు ఈ జనాభాలందరూ, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చినారు? ఈరోజు ప్రపంచంలో ఉన్న జనాభా అంతా ఎక్కడి నుండి వచ్చింది? నోవావి కదా. నోవాకి ఏమన్నాడు? ఇక మీదటి నుండి. ఎందుకు? నోవా ఏం చేశాడు? ఆయన కుటుంబాన్ని కాపాడినందుకు దేవుడికి ఏం తీసుకొచ్చినాడు? కృతజ్ఞత బలి తీసుకొచ్చి దేవుడు దాన్ని అంగీకరించినట్టుకు ఆయన తరతరాలకి ఇంకొకసారి నాశనం చేయనని ఏం చేసినాడు? దేవుడు నిబంధన. మనం కూడా ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞత బలి, దేవా నన్ను నా కుటుంబాన్ని ఇంత కాచి కాపాడు విల్లింగ్గా, ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే తీసుకొచ్చి బలిపీఠం కాడ ఇస్తామో దాన్ని దేవుడు అంగీకరించిందనుకోండి, మన తరాలు కూడా ఏమవుతారు? ఇప్పుడు ఏమవుతుంది? నోవా ఆయన ఇష్టపూర్వకంగా దేవుడి దగ్గర తీసుకొచ్చి బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు దేవుడిని అంగీకరించి దేవుడు ఏం చేసాడు? దానికి నీ తరాలు మొత్తానికి దీవిస్తా అని చెప్పేసి నిబంధన చేశాడు. అదే పని మనం చేసినాం అనుకోండి, మనకు దేవుడు ఏం చేస్తాడు? మన తరాలను దీవిస్తాడు, నాశనం చేయకుండా. చాలామందికి ఉంటుంది, మనం ఎవరి వంశమో మనకు తెలియదు, కానీ మనకు ఒక వంశం కావాలి, అంతే కదా. మనం ఎవరి వంశమో మనకు తెలియదు, కానీ మనకు మటుకు ఒక వంశధారుడు కావాలి. ఈ లోకంలో ఉన్న పద్ధతి, అవునా కదా? హల్లెలూయా. అర్థమవుతుంది కదా. మనం ఏ వంశంలో వచ్చినా మనకు తెలియదు, కానీ మనకు మటుకు ఏం కావాలి? వంశావళి కావాలి, అంతే కదా.
సో మన వంశావళిని దీవించబడాలంటే మనం ఎప్పుడైతే దేవుడికి ఇంతవరకు కాపాడినందుకు వందనాలు చేయలేదు. అప్పటికి షేమహం వాళ్ళకు పెళ్ళిళ్ళైనా కానీ సంతానము లేదు. ఉందా? లేదు, ఏం లేదు. జస్ట్ వీడు 8 మంది వెళ్ళారు, 8 మంది వచ్చారు. రాగానే దేవా మమ్మల్ని ఇంతవరకు ఈ సంవత్సరం అంతా కాపాడినాం, వర్షాలలో చాలామంది నశించిపోయారు చాలామంది, కానీ మమ్మల్ని నా కుటుంబాన్ని కాపాడినందుకు కానీ వందనాలు చెల్లించినందుకు దేవుడు ఒక నిత్య నిబంధన, నీ వంశాన్నిగా ఫలిస్తుంది పోయిగా, నీ వంశాన్ని మళ్ళా నేను నాశనం చేయను. ఆ రోజు చేసిన వాగ్దానం బట్టి ఈ రోజు వరకు నువ్వు నేను మనమందరము సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనము మోషేని చూద్దాం. మోషే నిర్గమకాండం 4వ అధ్యాయంలో 1వ వచనంలో, అయితే మోషే ఏం అర్పించినాడు నేను ఇదే అడిగిన ప్రభా. సరే, అబ్రహాము, నోవా వీళ్ళందరూ కృతజ్ఞత బలి అర్పించినాడు, మరి మోషే ఏం అర్పించినాడు? మోషే దేవుడికి ఏం అర్పించినారు అని అడిగినప్పుడు చూడండి, అక్కడ 4వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. అందుకు అతడు కర్ర అనెను. అయితే ఈయన ఆస్తి మొత్తం ఏం తెలుసా? మోషేకున్న ఆస్తి ఏం తెలుసా? కర్ర. మోషేకున్న ఆస్తి ఏంటిది? కర్ర ఒకటే మోషేకున్న ఆస్తి, ఇంకా వేరేది ఆయనది ఏమీ లేదు. ఆ ఉన్న కర్ర దేవుడికి ఇచ్చేసినాడు. మీరు ఒకళ్ళని తర్వాత కూడా నేను హిస్టరీ చదివితే మోషే దగ్గర ఏమీ లేదంట. మోషే దగ్గర ఏమీ లేదు. ఈ కర్రే ఈయనది ఎట్లా అయింది అంటే, యాక్చువల్గా ఈ కర్రే ఆదం ఒక కర్రే అనమాట. అది హిత్రో పొలంలో ఉంది, అది ఎవ్వరు తీయాలనుకున్నా తీయలేకపోయినారు. కానీ మోషే దాన్ని తీసినందుకు అప్పుడు ఈయన సిఫోరాని వాళ్ళ మోషేకి భారీగా ఇస్తాడనమాట. ఎందుకంటే ఆ కర్రె అక్కడి నుండి వచ్చింది కాబట్టి అది ఎవ్వరు తీయడం కాదు కాబట్టి, నువ్వు దేవుని ఎన్నుకున్నావు కాబట్టి ఆయన కష్టపడి కాబట్టి ఆ కర్రె ఆయనదేంది. ఆ కర్రె ద్వారానే ఇన్ని అద్భుతాలు మోషే ద్వారా జరిగించిన దేవుడు. అయితే ఈయన జీవితాన్ని నేను సంపాదించింది ఏంటంటే అది ఒక్కటే కర్రె. ఎవరికి? మోషే ఆస్తి ఏంటంటే కర్రె. ఆ కర్రెనే ఎవరికి ఇచ్చినాడు? దేవుడికి ఇచ్చేసినాడు, దేవుడి చేతకి ఇచ్చేసినాడు. ఇచ్చినాక ఏమైంది? పాము అయింది కదా. ఇచ్చేస్తే పాము అంటే మన జీవితం ఎందుకు పాము ఎందుకు అయింది అని అంటే, ఆయన లైఫ్ మొత్తం అలాగనే ఉంది. ఐగుప్తుకి సాదృశ్యం ఏంటిది? పాము. అంటే పాము అంటే రివెంజ్ తీసుకోవడం, పాము అంటేది పగ పట్టడం, రివెంజ్ తీసుకోవడం అన్నమాట. సో ఈయన జీవితంలో అవే ఉన్నాయి కాబట్టి ఏం చేసినాడు దేవుడు? అది పెట్టంగానే, బాబు నీ జీవితం ఇది, ఇప్పుడు ఏం చేస్తావు అంటే దీనికి తోకనుడు పట్టుకున్న తర్వాత దేవుడు ఏం చేసిన జీవితాన్ని మార్చేసినాడు. హల్లెలూయా. సో మన లైఫ్లో కూడా మనం ఎప్పుడైతే ఉన్నది యావత్ సమర్పిస్తామో మన లైఫ్ కూడా చేంజ్. అందుకే బైబిల్లో మోషేకున్న ఆస్తి ఏంటంటే, ఒకసారి మోషే అంటాడు దేవుడికి ఏంటంటే, ప్రవ్వా నేను ఒక గొర్రెని కానీ ఒక గాడిదని కానీ నేను ఏమీ తీసుకోలేదు, నువ్వు వాళ్ళది అంగీకరించకు అంటాడు. ఎందుకంటే వాస్తవం అని ఏమీ తీసుకోలేదు. ఏమన్నా అంటే తీసుకొచ్చి మందిరానికి ఏమంటాడు అని, ఎక్కడ ఏమంటాడు? ఎవరికన్నా అంటే వాళ్ళు ఏమంటే తీసుకెళ్ళి, బాబు గుడారంలో ఏంటి బాబు, నాకెందుకు, నేనేం చేసుకున్నాను మొత్తం గుడారం. ఈయనకు జస్ట్ ఫుడ్ బెడ్ తప్పించి ఈయన ఏంది, అది కూడా ఎవరో తీసుకొస్తే తినేటోడు, దాన్ని తప్పించి ఈయన ఏమీ లేదు. ఈయన తన టెంట్ వేసుకోవడం ఈయనది ఏమీ లేదు. ఉన్న ఒక కర్రే, ఆ కర్రే దేవుడికి ఇచ్చినాడు కదా. సో ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతకి ఇచ్చినాడో దేవుడు మోషేని బలంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఈ రోజులలో కర్రే అయితే మన జీవితాల్లో అథారిటీగా తీసుకోవచ్చు. మనకున్న అధికారాన్ని, ఆ అధికారాన్ని నువ్వు దేవుడికి కృతజ్ఞత కింద ఇచ్చే చూడు, దేవుడు దాన్ని ఏం చేస్తాడో చూడు. లోకాధికారాన్ని తీసుకొని దేవుడు ఏం చేసినాడు? ఆత్మీయ హెవెన్లీ అథారిటీ ఇచ్చినాడు. ఆ కర్రెతోనే నీళ్ళని ఏం చేసినాడు? రక్తంగా మార్చినాడు. ఆ కర్రెతోనే ఏం చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు. ఆ కర్రెతోనే అనేకమైన తెగులను తీసుకురాగలిగినాడు. హల్లెలూయా. సో నువ్వు కూడా నీకున్న అధికారం అది ఏదుందో సరే దేవుని చేతిలో పెట్టు, అప్పుడు చూడు నువ్వు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. నెక్స్ట్ మనము దావీద్ని చూద్దాం. 2 సామెలు 7వ అధ్యాయం 18వ వచనం. సామెలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ దావీదు
దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నేనేమో గొర్రెల కాపరినైనా అడవిలో ఇక్కడ హడి అని కూడా ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు కదా. మన జీవితాలు కూడా ఎక్కడో పాపంలో సాతాను చేత కొట్టబడి ఎక్కడో పోతుంటే దేవుడు తీసుకొచ్చి మనకేం చేశాడు, ఇటు పెట్టాడు. ఇంతున్నా మనకు తృప్తి లేదు కదా. ఒకసారి మన బ్యాక్ లైఫ్ చూసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది మనకి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సో దావీదు కూడా నా లైఫ్లో అరే నేను గొర్రెల కాపరిని తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టావు ప్రభా అని చెప్పి ఒకరోజు దేవుని సందులో కూర్చొని ఏమంటున్నాడు చూడండి, ఏం ప్రార్థన చేస్తూ చూద్దామా. నా కుటుంబం ఏ పాటిది, ఇంత ఎచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకును కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును. ఏం చెప్పాలి ప్రభువా, ఇక నీకు నా పక్క అంతా నువ్వే చేసినావు, చెప్పడానికి మాటలు లేవిగా. యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దాన్నంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడనైనను. చూడండి, దావీదు జీవితంలో దావీదు అనుభవపూర్వకంగా ఒకటి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు అంటే నిజమైన దేవుడు యెహోవా అని, ఇంకా వేరే దేవుడు లేడు అని తెలుసుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఒక్కసారి దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన రక్షణ కార్యం ఇవన్నీ మనం ఒకవేళ గ్రహిస్తే మనం కూడా చెప్పొచ్చేమని, యెహోవాయే దేవుడు. ఇక్కడ ఏలియా కూడా అన్నాడు యెహోవాయే దేవుడు. రుజువుపరిచినాడా? ఇక్కడ నోవా రుజువుపరిచినాడా? దావీదు రుజువుపరుస్తున్నాడు. ఏమని? యెహోవాయే దేవుడు. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే మనం కృతజ్ఞత దేవుడు కలిగి ఉంటామో హార్ట్ఫుల్గా మనం కూడా గ్రహించగలుగుతాం మన జీవితంలో యెహోవాయే దేవుడు, ఇంకా వేరే దేవుడు ఎవరు లేరు. మనం పుట్టించి ఒకసారి ఆలోచిద్దాం, మనం ఏ స్థితిలో ఉండాల్సిన వారం, ఏ స్థితిలో ఉన్న వాళ్ళము, దేవుడు మనకి ఎక్కడ తీసుకొచ్చాడు, ఇప్పుడు ఉన్న దానికి మనకు అసలు ఏమైనా అర్హత ఉందా? ఒకవేళ మనం పరీక్షిస్తే ఏమీ ఉండదు. హల్లెలూయా. అదేవిధంగా మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏలియా టైంలో ఏమవుతుంది, దేవుడు వెధవరాల ఇంటికి వెళ్ళమన్నప్పుడు ఆమె తను ఏమీ ఉండదు, కొంచెం నూనె కొంచెం పిండి ఉంటుంది కదా. అది ఏలియా అడుగుతాడు ఏమని, ఆ కొంచెం నాకు ఇచ్చి అంటాడు, ఆ కొంచెం నాకు ఇచ్చి అంటాడు. మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందో లేదో తెలియదు, కానీ నా లైఫ్లో ఇట్లా చాలా జరిగింది. నాకు కొన్నిసార్లు డబ్బులు అవసరం ఉంటాయి, ప్రభా ఏం చేయాలి, దీనికి కట్టాలి, ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు అంటాడు నీ దగ్గర ఉన్నాయి అంతా ఫస్ట్ పర్స్ ఖాళీ చేయనేటోడు. బ్యాంకులో అయితే ఏమి ఉండవు, ఉంటే పర్సులో ఉంటే ఏం చేయమంటాడు, కాల్ చేయమంటాడు. సరే అని చెప్పేసి కాల్ చేసేటోడు. చేసినాక అప్పుడు దేవుడు ఏం చేసేటాడు, బ్లెస్ చేసేటాడు. హల్లెలూయా. బిందెలో ఉన్న నీళ్ళు ఖాళీ చేస్తే కడిగి పెడితే అప్పుడు ఏమవుతుంది, ఒక బిందె ఉందండి, దానిలో ఏదో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు కొత్త నీళ్ళు అయితే కావు, పాత నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం, అది ఎప్పుడు కడుగుతాం మనము, నల్ల వస్తున్నప్పుడే కడుగుతాం. నల్ల రాకపోతే కడుగుతామా మనం? అబ్బే అస్సలు కడగం మనం కదా. నల్ల రానంత వరకు ఆ నీళ్ళు మనకు బంగారం కన్నా విలువైంది. ఎప్పుడైతే నల్ల రావడం మొదలైందో ఫస్ట్ ఆ బంగారాన్ని ఏం చేసేస్తాము, పడేసి లోపల మంచిగా కడిగి మనం ఏం చేస్తాం, నల్ల కింద పెడతాం కదా. ఒక్కటే సోర్స్ కదా. మన జీవితాలలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే కడుగుమంటాడు. ఏంటిది, నీకున్నది మొత్తము ద్వారపై అంటే ఏం చేస్తాడు, నీళ్ళని పడేసినట్టు నీకున్నది నీ జీవితాన్ని దేవుడికి ఇలా దేవుని దగ్గర బలిపీఠం దగ్గర పోయమంటాడు.
ఎప్పుడైతే ఈ సారెఫాతు విధవరాలు ఉన్నది కొంచెము ఏలిదర పోసిందో, దేవుడు ఎలా దీవించి ఒక సోర్స్ దీవించాడో, మన జీవితాల్లో ఆ బిందెని కడిగి ఒక్క నల్ల కింద పెడితే, ఒకటే సోర్స్, 2-3 నల్లలు ఉండే కదా, ఒకటే నల్ల ద్వారా మెల్లమెల్లగా ఎలా నిండుతుందో, మనం కూడా ఎప్పుడైతే మనం జీవితాలు దేవుని దగ్గర ఖాళీ చేస్తామో ఒక సోర్స్ ఇస్తాడు దేవుడు. ఒకటి ఏదో ఒకటి ఇస్తాడు, నీకు ఉద్యోగమో వ్యాపారమో సంథింగ్ ఒకటి ఇస్తాడు. దాని ద్వారా నీ జీవితాన్ని ఏం చేస్తాడు దేవుడు? నింపుతా ఉంటాడు. బిందె ఏమవుతుంది? ఒక్క నల్ల ద్వారా నీళ్ళు నిండి పొంగి పడుతుంది. మన జీవితాల్లో కూడా నువ్వు ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక సోర్స్ ఓపెన్ చేసి ఆ సోర్స్ ద్వారా మెల్లమెల్లగా ఏం చేస్తుంటాడు? నీ జీవితాన్ని నింపుతూ ఉంటాడు. ఎంతగా నింపుతాడంటే సగం బిందె నిండితే ఎవరైనా తీస్తారా? కొంచెం ఇంకొక ఇంచ్ గ్యాప్ ఉన్నా కానీ అది నిండినాకనే తీస్తామంటారు. ఇప్పుడైతే నల్లలు ఎవరు పట్టట్లేదండి. మేము చిన్నప్పుడైతే నేను నీళ్ళు మోసినప్పుడు నాకు తెలుసు. నేను చిన్నప్పుడు బోరింగ్ నీళ్ళకే పెద్ద క్యూ కట్టేటోళ్ళం మేము. ఎందుకంటే ఆ రోజు ఆ నీళ్ళు కూడా దొరకడం కష్టం అన్నమాట కదా. ఎందుకంటే బిందె నీళ్ళు మోసినోడికి తెలుసు దాని విలువ ఎంత ఉంటుందో నీళ్ళకు. మన ఈ రోజులో అంతా ఇంట్లోనే కాబట్టి వాటర్ వాల్యూ అంతా మనకు తెలియట్లేదు. కానీ ఆ ఒక్క సోర్స్ని బిందె ఏమవుతుంది? ఫుల్ నిండి పొంగి పోతాం. మన జీవితాల్లో కూడా దేవుడు నువ్వు ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటావో, ఖాళీ చేసుకోవడం ఒక ఎత్తైతే, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని కడుక్కుంటావో దేవుని రక్తంలో, అప్పుడు దేవుడు ఒక సోర్స్ ఇచ్చి అప్పుడు ఏమవుతుంది? దాన్ని నింపుతా. మనం అనుకోవచ్చు ఖాళీ చేస్తే దేవుడు నింపుతాడా? అందరికి వచ్చే డౌట్ ఏమని, ఇప్పుడు నేను ఖాళీ చేసుకుంటే దేవుడు నింపుతాడా అని అంటారు కదా. నేను ఒక మాట అంట, నువ్వు బిందె ఎప్పుడు కడుగుతావు? నల్ల వచ్చే టైం మీద వస్తున్నప్పుడే కడుగుతావా? నల్ల రాకముందు కడుగుతావా? ఇగో సాయంకాలం 4 గంటలు నల్ల వస్తుంది కాబట్టి పొద్దుగల 10 గంటలకు కడిగి పెడతారా? ఎవరైనా పెడతారా? పెట్టరు కదా. సో దేవుడు కూడా నీకు ఫ్రెష్ బ్లెస్సింగ్స్ ఇచ్చే టైంలోనే ఇవ్వడం మొదలుపెట్టినప్పుడే కడుక్కోమంటాడు దేవుడు. నువ్వు దానికి నమ్ముతావు కానీ దేవుణ్ణి నమ్మవు. అది మనకు వచ్చిన పెద్ద ఏంటిది? బాధన భారము. మరి ఏంటిది? అనుమానము, అవిశ్వాసము. బిందెకైతే మనం నమ్ముతాం, కటాక్కని నింపుతాం. కానీ దేవుడు నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఖాళీ చేస్తావో, ఎందుకంటే పాత నీళ్ళలో కొత్త నీళ్ళు ఎలా పడ్డా దేవుడు అంటారు, పాత ద్రాక్షరసంలో కొత్త ద్రాక్షం ఎట్లయితే పోయారో మన జీవితాలు కూడా పాత బ్లెస్సింగ్లో మళ్ళీ అది ఖాళీ చేయి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? ఇది బ్లెస్సింగ్స్ టైమ్స్ కాబట్టి నీకు ఫ్రెష్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటిది? ఒక ఫ్రెష్ వాటర్ని ఎలా దేవుడు ఇస్తాడు? మనం అనుకుంటామో బిందెలో ఫ్రెష్ నీళ్ళు ఎలా పట్టుకోవాలనుకుంటున్నామో, దేవుడు మన లైఫ్లో ఫ్రెష్ బ్లెస్సింగ్స్ని ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత ఎలీషా దగ్గర కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా విధవరాలు విడో వెళ్తుంది. వెళ్ళి, అయ్యా అప్పులు ఉన్నాయి. ఏమని? ఇక్కడేమో తిని సద్దాం అనుకుంటున్నారు, ఈమెకు పిల్లలు ఉన్నారు, సద్దామని. ఇప్పుడు ఈమెకు కూడా ఏంటిది? అదే సమస్య. ఏంటిది? అప్పులలో ఉన్నారు. అయ్యా అప్పులలో వచ్చి నన్ను పిక్కు తింటున్నారు, ఏం చేయాలి అంటే, అసలు నీ దగ్గర ఏముంది అంటాడు. నూనె ఉంది అన్నాడు కదా. ఏముంది? నూనె ఉంది. ఓకే, దానికి ఏం చేయి? అన్ని పాత్రలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాంట్లో నూనె పోయింది. తీసుకొస్తే నూనె పోస్తాడు. నూనె పోసిన తర్వాత మళ్ళీ వెళ్ళి, అయ్యా ఇన్ని గిన్నెలు ఏంటంటే అది అమ్ముకొని నువ్వు నీ ఇంటి వారు ఏం చేయమన్నాడు? బతుకోమన్నాడు, అప్పులు తీర్చుకోండి అంటే ఒక సోర్స్ ఇస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీకున్నది దేవుడికి పోరాట్ చేస్తావో నీకు ఒక సోర్స్ ఇస్తాడు దేవుడు. ఆ సోర్స్ ద్వారానే ఒకటి నీకు అనుమతిస్తాడు. దాని ద్వారా నువ్వు ఏమవుతావు? నువ్వు నీ కుటుంబం పోషింపబడుతూ అప్పులు తీర్చుకుంటా ఇంకేం చేస్తావు? నువ్వు ఉన్నత స్థానంలో వెళ్తావు. హల్లెలూయా. ఒకవేళ మనం నూతన నిబంధనలు చూసుకుంటే దేవుడు కొండ మీద ఎక్కినాడు. కొంతమంది కొండ మీద ఎక్కి ప్రసంగం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజులో అయితే సాఫ్ట్వేర్ డ్యూటీస్, ఆ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు అన్నీ తలకాయ నొప్పులు ఉద్యోగాలు బాగున్నాయి ఈరోజు. ఆ రోజులలో ఉన్నది 2 ఉద్యోగాలు. ఏం తెలుసా? చెప్పండి. ఒకటేమో పొలం, రెండోదేమో సైనికుడు. ప్రతి మనిషికి ఏంటిది? పొలంని దున్నుకోవడం, పొలం వేసుకోవడం ఇదే. రెండోది యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి? యుద్ధానికి. ఈ రెండే ఉండే. మూడోది ఏమి ఉండేది కాదు ఆ రోజులలో.
ఏం ఉండేది కాదు. అంతే, తిండి కోసము యుద్ధాల కోసం వాళ్ళు కట్టుకోవడం వాళ్ళే ఉండేటోళ్ళు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు టైంలో కూడా మరిది ఏ సమయం తెలియదు, దేవుడు ఒక రోజు కొండ మీద వెళ్ళి కూర్చున్నాడు. దేవుడు కొండ మీద వెళ్ళి కూర్చోగానే ఏమవుతున్నారు, అందరు దేవుని దగ్గరికి వచ్చినారు. ఇలానే వాక్యం అంటే దేవుడు మాటలు చెప్తుంటే ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయి, 3 రోజులు అయిపోయింది. వాళ్ళు తీసుకొచ్చిన ఆహారం అంతా అయిపోతే అప్పుడు శిష్యులు వచ్చింటారు, దేవా వీళ్ళని పంపించేయి, వీళ్ళ భారం మనం మోయలేము. ఏం మోయలేం? ఈ భారం ఇంతమందికి తిండి మనం పెట్టలేం, మన వల్ల కాదు, ముందే దులుపుకుంటే మంచిది. ఏంటిది? వీళ్ళందరినీ మనము తిండి పెట్టలేం, మన వల్ల కాదు, ముందే పంపించేసి ఒక పని అయిపోతుంది, లేకపోతే ఇంతమందికి మన వల్ల అయ్యే పని కాదు అనేసి ఎవరన్నారు? శిష్యులలో ఒక శిష్యుడు యేసు ప్రభు కంటే యేసు ప్రభు ఏమన్నాడు, బాబు అట్లా కాదు నాయన, బాధ్యత నుండి నువ్వు ఏం చేయొద్దు, తప్పించుకోవద్దు. బాధ్యత నుండి నువ్వు తప్పించుకోవద్దు. సరే ఏం చేద్దాం, నీ దగ్గర ఏముంది ప్రభా, నా దగ్గర ఇవ్వండి చూడు అన్నాడు. చూస్తే ఒకటి తీసుకొచ్చింది. ఓకే, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, రైట్, అందరినీ కూర్చోబెట్టి ఏం చేసినాడు? ఫస్ట్ దేవుడు అది తీసుకొని ఏం చేసినాడు? కృతజ్ఞతలు అర్పించినాడు. ఎప్పుడైతే దేవుడు కృతజ్ఞతను అర్పించినాడో అప్పుడు అది ఏమవడం మొదలైనవి? మన లైఫ్లో కూడా మనం ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత చెల్లిస్తాం, మన లైఫ్లో కూడా అద్భుతాలు స్టార్ట్ అవుతాయి. ఏం స్టార్ట్ అవుతాయి? అక్కడ దేశప్రభే దేవుడికి వందనాలు చెల్లించినప్పుడే అద్భుతం స్టార్ట్ అయితే, దేవుడి బిడ్డలైన మనం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తే, నీ కరువు ఉందా? చూడండి, అద్భుతం ఎప్పుడు జరుగుతుంది? చాలామంది అంటారు క్రైస్తవులకి బాగా కష్టాలు వస్తాయండి అంటే, ఎందుకంటే క్రైస్తవ జీవితాల్లో బాగా అద్భుతాలు కావాలనేసి కదా. కష్టం ఉన్నప్పుడే అద్భుతం జరుగుతుంది, కష్టం లేకుండా నీకు అద్భుతం ఎందుకు మరి కదా. మా లైఫ్లో చాలా కష్టాలండి, ఓకే రైట్, ఆ కష్టాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినాడు. మన కష్టాలకే లెక్క పెడతాం, కానీ ఆ కష్టాల్లో వచ్చిన అద్భుతాలను మనం ఏం చేస్తాము? మర్చిపోతాం. ఈరోజు ఒకసారి చూడండి, ఆ కష్టాలను ఇప్పుడు మీకు ఏంటిది, భర్త చనిపోయినది కాబట్టి ఏమీ లేదు కాబట్టి ఏలియా ప్రవక్తకి వెళ్తే, ఎలీషా దగ్గరికి వెళ్తే, నీ ఇంట్లో ఏముందంటే కొంచెం నూనె. ఆ కొంచెం నూనెతో ఏమైంది? ఆమె అద్భుతం జరిగింది కదా. ఆ కరువు వచ్చినందుకు ఆమె జీవితంలో ఏమైంది? అద్భుతం జరిగింది. ఈయన ఏలియా దగ్గర విధవరాలు ఏంటిది, అయ్యా కొంచెం నూనె కొంచెం ఉంది అంటే, ఉంటే చాలు, అది నాకు ఇచ్చేయి కదా. ఆ కొంచెం ఉంది కాబట్టి, అది దేవుడికి ఇచ్చింది కాబట్టి ఆమె జీవితంలో ఏం జరిగింది? గొప్ప అద్భుతాలు జరిగినాయి. ఒకవేళ అది ఆయన కరువు రాకపోతే అసలు ఆమె పేరు బైబిల్లో రాయబడి ఉండేదా? లేదు కదా. మన జీవితాలలో దేవుడి బిడ్డలు మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు అద్భుతాలు కూడా వస్తాయి కదా. ఏమొస్తాయి? కష్టం వెంటనే ఏముంటుంది? ఎందుకంటే మనం దేవుడికి సాక్షిగా ఉండాలి. దేవుడికి సాక్షిగా ఉండడానికి కోసం మన జీవితాలలో కష్టాలు అనుమతించబడితే, కష్టాలతో పాటు అద్భుతాలు కూడా ప్యాకేజ్ అన్నమాట. ఏంటిది? కష్టాలు తీసుకుంటే అద్భుతాలు ఫ్రీ అన్నమాట. ఇప్పుడు యోబు జీవితంలో ఉంది, కష్టాలు వచ్చినాయి, దానికి ప్యాకేజ్ డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అందరికీ డబుల్ బ్లెస్సింగ్ కావాలంట, కానీ కష్టం వద్దంటే. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఎవరు? దావీదు. అంతా తీసుకువెళ్ళిపోతాడు. ఎవరు? ఒక గ్యాంగ్ వచ్చి అంతా అనుకుని తీసుకెళ్ళిపోతే ఈయన ఏం చేస్తాడు? 3 రోజులు ఏడుస్తాడు, తర్వాత బలం తెచ్చుకుంటాడు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక పిల్లోడు దొరుకుతాడు. ఆ పిల్లోడు నుండి ఒక సోర్స్ దేవుడు ఎప్పుడైనా మనకు ఒకటి ఇస్తాడు, దాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఆయనది కాకుండా ఇంకా వేరేది కూడా. ఒకవేళ దావీదు దోచుకోకపోతే డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చేడువా? లేదు. మన లైఫ్లో కూడా కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తాం, దానికి దేవుడు ఏమిస్తాడు? 2 దీవెనిస్తాడు. అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయి. క్రైస్తవుల బిడ్డ కష్టాలు వస్తాయంటే దానికి అద్భుతము దేవుడు నెరవేర్చడానికి. హల్లెలూయా. దాని తర్వాత 5 రొట్టెలు అందరికి పంచి, ఒకవేళ ఆ రోజు ఆ కరువు రాకపోతే ఈ అద్భుతం మనకు బైబిల్లో రాయబడి ఉంటుందా? కాదు కదా. ఈ మిరాకిల్ ద్వారా చాలామంది జీవితాలలో అద్భుతాలు జరిగినాయి. నా లైఫ్లో కూడా ఈ వాక్యాన్ని బట్టి అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు.
నేను ప్రతిసారి మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఏ వస్తేనో దాన్ని క్లెన్స్ చేయడం, ప్రే చేయడం. దేవుడు అప్పటి నుండి ఇంట్లో ఫుడ్కి ఇక్కడ కరువు అయిపోయిందా, దేవుడు ఇంకో కాకిదారు ఎక్కడైనా పంపించడం, ఏదో దేవుడు చేస్తాడు. డబ్బులైనా ఇస్తాడు, లేకుంటే ఆహారమైనా పంపించడం, ఏదో ఒకటి చేస్తాడు. కానీ దేవుడు ఉపవాసం మటుకు పెట్టలేదు. మన జీవితాలు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని క్లెయిమ్ చేస్తామో, దేవుడికి కృతజ్ఞత అర్పిస్తామో, నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఉన్నదాన్ని బట్టి దేవుడికి స్తుతించు. దేవునికి ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. దాని తర్వాత యేసు ప్రభు ఆయన అప్పగింపబడిన రాత్రి ఏం చేసినాడు? ఒక రొట్టెని ఎత్తుకొని ఫస్ట్ ఏం విడిచినాడా? కృతజ్ఞత స్తుతి చెల్లించాడా కదా. ఎప్పుడైతే దేవుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించినాడో ఆ బ్రెడ్లో పవర్ వచ్చింది. ఎక్కడ 5 రొట్టెలు 2 చొప్పున దేవుడు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించిందో ఆ బ్రెడ్లో పవర్ వచ్చింది. నీకు కూడా నువ్వు తినే ఆహారం ఏదైనా కానీ తీసుకుని దానికి బ్లెస్ చేసినప్పుడు, దేవుడికి వందనాలు చెల్లించినప్పుడు ఆ తినే తిండిలో జీవం వస్తుంది. అందరు తింటారు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుడికి వందనాలు చెల్లిస్తావో అది క్లెన్స్ చేయబడుతుంది, అది శుద్ధి చేయగలదు. నేను అనుకుంటాను, ఒకవేళ ఈ 5,000 మంది ఎవరైతే ఈ దేవుడు ఇచ్చిన అద్భుతాలు చేసిన రొట్టెలు తిన్నారో వాళ్ళకి వెళ్ళి ఇంటర్వ్యూలు అడిగినామనుకో, బ్రదర్ సిస్టర్ మీరు మిరాకిల్ బ్రెడ్ తిన్నారు కదా, మిరాకిల్ ఫిష్ తిన్నారు కదా, తిన్నప్పుడు మీకు ఏం అనిపించింది, ఏం మీ లైఫ్లో అయిందంటే, తిన్నప్పుడైతే మంచిగా టేస్ట్గా కడుపు నిండి తిన్నా, మాకు ఏం అనిపించలే, కానీ తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకుంటే మా రోగాలు పోయినాయి, మాకు హీలింగ్స్ కడిగినాయి. ఎన్ని సాక్ష్యాలు వస్తుండొచ్చు? ఎన్ని సాక్ష్యాలు వస్తుండే? దగ్గర 30 మంది 40 వేల మంది తిని ఉండొచ్చు అది కదా. అన్ని వేల మందికి వెళ్ళి అడిగినామనుకో, ఇంటర్వ్యూ తీసుకున్నాం అనుకో, ఎన్ని సాక్ష్యాలు వస్తుండొచ్చు. నేను ఆ బ్రెడ్ ఆ ఫిష్ తినంగానే అప్పుడు ఏం అనిపించలే, మంచిగా తిన్నా వెళ్ళిపోయినా, కానీ వెళ్ళిపోయినాక చూస్తే నా లైఫ్లో ఈ రోగం పోయింది, ఇది పోయింది అని ఎన్ని మిరాకిల్స్ చెప్పు ఉండొచ్చు కదా. మన లైఫ్లో కూడా ఎప్పుడైతే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. చివరిగా ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు మెల్కీసెదెకు ఏం తీసుకొచ్చినాడు? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చింది. ఈ రోజు కూడా యేసు ప్రభు కూడా ఆయన చనిపోయే ముందు ఏం రొట్టె ద్రాక్షరసం. ఈయన ప్రధాన యాజకుడు, ఇక్కడ మనకి యాజకుడు ఎవరు? యేసు ప్రభు. ఏమి ఇస్తున్నాడు? ఆయన చనిపోవడానికి ముందు ఏం చేసినాడు? రొట్టె ద్రాక్షరం. ఇక్కడ కూడా అబ్రహాంకి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొచ్చి ఇచ్చాడు. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. ఈయన ఎవరు? సర్వోన్నత దేవుడికి యాజకుడు ఆయన. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, చూడండి, ఎప్పుడైతే ఈయన రొట్టెను ద్రాక్ష తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చినాడు, అబ్రహాం తిన్న తర్వాత దేవుని ఏం చేసినాడు? అబ్రహాంని ఏం చేసినాడు? అబ్రహాంని ఆశీర్వదించినాడు. అబ్రహాం దేవుని ఆశీర్వదించినాడు కదా. అబ్రహాం దేవుని స్తుతించినాడు, అబ్రహాంని ఆశీర్వదించాడు. ఈ రోజు కూడా యేసు ప్రభు కూడా ఏం చేసినాడు? రొట్టెని విడిచి దేవుని స్తుతించి అందరినీ బ్లెస్ చేసినాడు. ఈ రోజు కూడా మనకు ప్రభు బల్ల ఉంది కదా. ఈ రోజు కూడా ఏంటిది? రొట్టెని విడిచి దేవుడికి వందనాలు చెల్లించి, దేవుడికి ఎప్పుడైతే మనం అందరం రొట్టెలు తీసుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇగో ఇదే బ్లెస్సింగ్స్ మన మీద ఈరోజు రాబోతుంది. చూడండి, చదవండి 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహాంను ఆశీర్వదించినట్టు ఈరోజు అబ్రహాం సంతానమైన మనలు కూడా ఇప్పుడు మన రొట్టె ద్రాక్షరసం పాలు భాగస్లైనప్పుడు మనకు కూడా ఇగో ఇవే దీవెనలు రాబోతున్నాయి. అబ్రామును ఆశీర్వదించి ఆకాశమును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అనియు. ఎవరి చేత అండి? దేవుని చేత. ఎవరి చేత ఆశీర్వదింపబడును గాక? యెహోవా భూమిని ఆకాశ సర్వ సృష్టికర్త చేత ఈరోజు మనం ఏం చేయబడుతున్నాము? ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడు? ఫస్ట్ ఆయన ఏమి ఇచ్చినాడు? రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని చెప్పేసి యెహోవాని నీకు ఈరోజు ఇక్కడున్న మీ అందరికీ దేవుడే మీకు ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఒక్కడికి ఐశ్వర్యమంత చేయను. దానికి ఏ కష్టాలు, దేవుడిచ్చిన దానికి కష్టాలు ఉండవు. హల్లెలూయా.
సో ఈరోజు ప్రభుపాలలో పాలుబాస మనకి ఏం చేయబోతున్నాడు దేవుడు? యెహోవాని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఏం చేసినాడు అప్పుడు? అబ్రహాంకున్న అన్నిట్లో ఏం చేసినాడు? 10వ వంతు తీసుకెళ్ళి మెల్కీసెదెకులో పెట్టినాడు కదా. ఎప్పుడైతే మనం టైత్ ఇచ్చినామో అప్పుడు చూడండి 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తర్వాత చూడండి ఏంటిది? అబ్రహాము దేవుడికి దశభాగం ఇచ్చిన తర్వాత ప్రభుబల తీసుకొని మెల్కీసెదెకు ఆశీర్వదించిన తర్వాత ఈయన దశభాగం ఇచ్చిన తర్వాత ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చేసినా ఇక్కడేమో యాజకుడు బ్లెస్ చేసినాడు. ఏమని? నీకు యెహోవానే ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వచ్చిందా? డైరెక్ట్ దేవుడే దిగినాడా? డైరెక్ట్ అబ్రహాంకి దేవుడే దిగి ఏం చేసినాడు? బాబు నీ బహుమానము నేనే అధికంగా అవును అని చెప్పి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుడికి ఇష్టపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు ఇదే ఆశీర్వదింపబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహాం దేవుడే మన దేవుడు. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటాం కదా. ఈరోజు ఆ దేవుడే మనది. అబ్రహాంకి దేవుడు ఎక్కడ ఏది తక్కువ చేయలేదు. ఈరోజు దేవుడు మనకు కూడా అబ్రహాం ఆశీర్వాదంతో ఆశీర్వదింపబోతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు పౌలు అంటాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన కృతజ్ఞతతో చెల్లించు అంటాడు. ఎక్కడ అంటాడంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గురించియు చింతపడుకుడి, కానీ ప్రతి విషయంలో ఏంటంట? ప్రార్థన వేరే, విజ్ఞాపన వేరే. విజ్ఞాపనల చేత ఏం చేయాలంట? కృతజ్ఞత చెల్లించాలి. నా లైఫ్లో ఇది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినా. ఇప్పుడు నేను ఒకరి గురించి ప్రార్థన చేసిన అనుకో, కొన్ని రోజులైనాక ఆ వ్యక్తి నాకు కలుస్తాడు. పౌలు అంటాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన వల్ల నేను మీకు ఇవ్వబడతాను అని అంటారు కదా. అది ఎగ్జాక్ట్లీ 100% రైట్. మీరు కూడా కావాలంటే చూడండి, మీరు ప్రార్థన చేసి నమ్మండి, దేవుడికి వందనాలు చెల్లించండి, కొన్ని రోజులు అది మీకు ఇవ్వబడుతుంది. కొన్ని రోజుల్లో అది 100% మీకు ఇవ్వబడుతుంది. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏం చేయండి? సాధ్యమైంది ప్రార్థన చేయదు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీకు అసాధ్యమైంది చూడండి. ఎవరో మీకు శత్రువులు అనుకో, ప్రే చేయండి, ప్రభా వీడు మారనైనా మారాలి, లేకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోయినైనా వెళ్ళిపోవాలి. ప్రే చేయండి, రెండిట్లో కూడా చేసి ఇచ్చినందుకు వందనాలు చెల్లించండి. అవుతుందా లేదా చూడండి. చేతబడి చేసేటోళ్ళు మీ ఇంటి పక్కన కదా, ప్రభా వాడికి మార్చి నీ పాదాలతో తీసుకువస్తావా, తీసుకురా, లేదా వాడికి ఇక్కడ నుండి వెళ్ళిపోయేటట్టు చూడండి. చేస్తాడా లేదా చూడండి. ఒకటి మారాలి, లేదా వెళ్ళిపోవాలి. దేవుడు చేస్తాడా లేదా చూడండి. నేను చేసిన జరిగింది అట్లా, అందుకే మీకు చెప్తున్నా. మా ఇంటికి ఒక చేతబడి ఉండేవాడు. ఒకసారి డబ్బులు తీసుకుని డబ్బుల మీద చేతబడి చేసినాడు. బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి ఏంటంటే, దేవుడు నువ్వు వాడికి ఇచ్చినా చూడు, వాడు చేతబడి చేసినాడు. రెండోది, బాబా ఓకే వాడికి ఇప్పుడు మార్చుతావా, మార్చు, వాడికి రక్షణ దాయిచ్చి. నూతన నిబంధనలో వాళ్ళు ఏంటిది, చేతబడి చేసే వాళ్ళందరూ బుక్స్ తీసుకొచ్చి పెట్టి మార్చినావు, మార్చు. లేదా పాత నిబంధనలో ఫరోని ముంచినట్టు ముంచి, రెండిట్లో ఏదో ఒకటి చేయి. నీ దృష్టిలో ఉంటే మార్చు, లేదా తీసివేయి. కొన్ని రోజులు అయింది, ఆ వ్యక్తి అక్కడ కాల్ చేసి వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి అక్కడ నుండి కాల్ చేసి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి, ఎందుకు కాల్ చేసి వెళ్ళిపోయినాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. నువ్వు ప్రే చేయి, దేవుడు ఆన్సర్ ఇస్తాడు. భయపడాల్సిన అవసరము లేదు అంటాడు దేవుడు. ఏమని? మనం భయపడాల్సింది యెహోవా దేవుడికి, యేసు ప్రభువుకి, ఇంకెవ్వరికి భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు దేవుడికి భయపడి నువ్వు చేయి, మంత్రగాళ్ళకి వీళ్ళకి భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు ప్రార్థన చేయి, వాడిని దేవుని దృష్టిలో ఉన్నాడా, వాడు వస్తే నీ దగ్గరనే వస్తాడు. వచ్చి బ్రదర్
మాకు ఈ కోసం ప్రార్థన చేయరా, మాకు ఈ కష్టాలు ఉన్నాయంటే ఓకే రైట్, ప్రార్థన చేయి. మెల్లమెల్లగా దేవుడు వాళ్ళకు రక్షణ లభిస్తుంది. హల్లెలూయా. మీరు ఏం అడుగుతారో థ్యాంక్స్ గివింగ్ అడగండి, దేవుడు కలవాలని. ఎందుకంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో బ్లెస్సింగ్ అండ్ గ్లోరీ అండ్ విజ్డమ్ థ్యాంక్స్ బిలాంగ్స్ టు హానర్ అండ్ పవర్ టు మైటీ గాడ్ అనేసి, అంటే కృతజ్ఞతలు, దీవెన్లు, మహిమ, జ్ఞానం సమస్త మూలకారణ యెహోవాకే చెల్లునుగాక అని ఉంటుంది. ఈరోజు కూడా దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ నీ జీవితంలో దేవుని సమర్పించుకో. ఈ మంత్ అంతా థ్యాంక్స్ గివింగ్ మంత్, ఇష్టపూర్వకంగా దేవుని మనం సమర్పించుకోవాలి. నువ్వు ఏం సమర్పిస్తావు ఇది నీ ఇష్టం. మోషే తనకున్నది యావత్తు కర్రెని దేవునికి ఇచ్చేశాడు. పాత నిబంధనలు ఎవడికో ఆమె 2 కాసులు ఉన్న దేవుడికి ఇచ్చేసింది. నువ్వు ఖాళీ చేసుకో, దేవుని నింపబోతున్నాడు. ఆమె ఏం చేసింది, అయ్యా కొంచెం నూనె ఉంది, కొంచెము పిండి ఉంది, అది ఫస్ట్ నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చేసినాక దేవుడు ఆమె పుష్కలంగా దీవించినాడు. అబ్రహాము దేవుడికి ఎప్పుడైతే ఆయన కలిగిన యావత్తులో దశభాగం ఇచ్చాడో దీవించబడ్డాడు. ఇంతకన్నాను మనకు ప్రశ్న వస్తుంది, దేవుడు ఇచ్చింది మళ్ళీ దేవుడికి ఎందుకు ఇవ్వాలని. మీ ఇంట్లో మీ చిన్నపిల్లలు ఉంటారు, తింటున్నప్పుడు 2 years 1 year బాబు తీసుకొచ్చి మమ్మీ డాడీ ఇగో అని చెప్పి ముద్ద పెడితే మీకు ఎలా ఉంటుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంట్లో మొత్తం మీదే, ఇంట్లో ఉన్న సామాన్ మీదే, వండింది మీరే, పెట్టింది మీరే. వాడు తింటా ఒక ముద్ద నీకు తీసుకొచ్చి నోట్లో పెడితే నీకు ఎట్లా ఉంటుంది సంతోషం? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు తీసుకొచ్చి మీకు మమ్మీ డాడీ అంకుల్ లాంటి అని చాక్లెట్ ఏదో మీకు మీరు తీసుకొచ్చిందే మీకు పెడితే ఎలా ఉంటుంది? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. అరే నా కొడుకు నా బిడ్డ వీళ్ళు వచ్చి మళ్ళీ నాకే ఎంత ప్రేమతో తినిపిస్తున్నాడు అనేసి దేవుడు కూడా అలాగనే ఫీల్ అవుతాడు. ఈ భూలోకంలో సమస్తము దేవుడిదే. మనం సొలొమోను అంటాడు, ప్రభువా నీకు నేను ఏమి ఇస్తాం, గొర్రెల దూడేల అవన్నీ నువ్వు ఇచ్చినాయే, మనం ఆయనకి ఏమి ఇవ్వలేము. ఇచ్చిది మనం ఇచ్చినప్పుడు హార్ట్ఫుల్గా ఇచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఏంటంటే అబ్బా నా పిల్లలు ఇచ్చింది అలాగే ఇచ్చిన ఒక ముద్ద పెడుతున్నారు, అబ్బా ఎంత ప్రేమ రా బాబు అని ఎంత కౌగులించుకొని ఎంత ముద్దు పెడతాను. నీ పిల్లలు ఒకవేళ తీసుకొచ్చి మమ్మీ డాడీ ఇగో అని చెప్పి ఒక ముద్ద నీరు నోట్లో పెడితే నువ్వు తినిపిస్తే నీకు ఎలా హ్యాపీగా ఉంటుంది? చిన్నప్పుడంతా నువ్వు తినిపించిన నీకు తినిపిస్తే ఎలా ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ లవ్, ప్రేమ అంటారు దానికి. ఇదంతా దేవుడు ఇచ్చింది, మనదేముంది? మళ్ళీ మనం దేవుడు దాన్ని కొంచెం ఇస్తే దేవుడు కూడా ఆయన హార్ట్ అలాగనే హ్యాపీగా అవుతుంది. అందుకే మనం దేవుడికి ఇవ్వాలి. ఆయన ఇచ్చింది, మనదేముంది? ఆల్రెడీ నథింగ్. మనం ఈ లోకంలో ఏమి తీసుకురావాలి, ఏమి తీసుకోపోం, ఉన్నదంతా ఆయనదే వాడుకుంటాం. మనం ఒక జర్నీ ట్రావెలర్, ఒక యాత్రికులం. మనం ఇక్కడ ఉన్నది వాడుకోవాలి, దానిలో దేవుడికి ఇస్తే దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా నా బిడ్డ నాకు ఇచ్చినాడే. కాబట్టి వాళ్ళందరూ కృతజ్ఞతంగా దేవుడికి ఇచ్చాడు. దేవుడు ఖుషి అయిపోయి పో నీ తరం దీవించబడుతుంది పో అన్నాడు దేవుడు. ఇగో నువ్వు మంచిగా నీకు యెహోవాని ఆశీర్వదిస్తున్న యాజకుడు అన్నాడు. ఆ రొట్టెని దీవించినప్పుడు వాళ్ళకి దీంట్లో కరువే పోయింది. ఒక నూనె దీవించినప్పుడు వాళ్ళ ఇంట్లో అప్పులే పోయినాయి. మన లైఫ్లో కూడా ఎప్పుడైతే ఆ కఠిన హృదయం విరిగిపోతుందో, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తావో, నీ ఇవ్వడం బట్టే నీకు ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది. హౌ మచ్ యూ లవ్ గాడ్. నువ్వు దేవుడికి ఎంత ప్రేమిస్తావో నువ్వు ఇవ్వడం బట్టే నీకు తెలుస్తుంది. నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ ఇస్తావు, తక్కువ ప్రేమిస్తే తక్కువ ఇస్తావు. ఇచ్చేదేదో హార్ట్ఫుల్గా గున్గా సడన్గా గివ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఎందుకంటే ఇది బ్లెస్సింగ్స్ టైం. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించే సమయం ఇది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి దేవుడు చూస్తున్నాడు. నీ బిందెని ఖాళీ చేసుకో, కడుక్కో, ఇగో దేవుడు దాన్ని నింపబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ విత్ ఫ్రెష్ న్యూ అనాయింటింగ్, ఫ్రెష్ న్యూ బ్లెస్సింగ్స్తోని. అది ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆరోగ్యం, అన్ని విషయాల్లో దేవుడు దీవించబోతున్నాడు. జస్ట్ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. మిమ్మల్ని మీ దేవుడిని సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు.